కాండ్ర కొట్టు నుంచి వచ్చిన సిద్ధబాబు గారు చక్కటి మన సాక్ష్యం చెప్పబోతున్నారు. మనం విందాం. థ్యాంక్ యూ గారు. చెప్పండి. ఈ సాక్ష్యం కానీ ఈ మైక్ కానీ పట్టుకుని నేను సరిపోనండి. దేవుడు నేను అన్ని విధాలా వాడుకున్నాను. ఎందుకంటే అండి నేను చాలా మూర్ఖునండి. సెంటర్లో ఎదురు చెప్తే కానిస్టేబుల్ కొట్టి ఈడిస్తే అండి నన్ను తీసుకెళ్ళి ఎలా కొట్టారంటే అండి రోజుకు 3 రౌండ్లు అండి, 12 మంది కొట్టివారండి. కొట్టిన ప్రభా నేను ఒకళ్ళ గురింటికి ఆపదలో వెళ్ళాను కానీ నన్ను ఎలా కొడుతున్నారని నేను 2 రోజుల దాకా పట్టించుకోలేదండి. 3వ రోజున ప్రార్థన చేశానండి. 4 రోజులు కొట్టారు కానండి నా ఒంటి మీద దెబ్బ పడలేదండి. అది ఇంకా గొప్ప సాక్ష్యం అండి. నేను ఎలా ఏంటండి నేను పొద్దున్న వేసానంటే అండి గంజాయి తాగివ్వండి అండి, సిగరెట్ కాల్చివ్వండి అండి. ఎవరన్నా ఆడలు కాపాడితే ఏం చేసేవాడో నాకే తెలియదండి. ఇంత దుర్మార్గం కింద మసిలినప్పుడు నేనేమనుకున్నాను అంటే నన్ను ఎవరో లొంగదీయలేరు, నన్ను ఎవరో ఏం చేయలేరు అని నా మనసులో నేను అనుకుని నేను తిరిగి పడినండి. నన్ను చూస్తుంటే ఇది ఎప్పుడు చచ్చిపోతాడా అని అందరూ ఆలోచించేవారండి. ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళో కాపుల్లో అయితే నేను చచ్చిపోతే పండగ చేసుకుంటారండి. నేను ఇంత ఇలా తిరిగేటప్పుడు ఏడు ప్రభా ఇలాగా ప్రతి ఒక్కరు కూడా నన్ను చెడ్డగా మాట్లాడుతున్నారు, నన్ను మంచిగా మాట్లాడుతున్నారు. నేను ఎంతో ఆనందపడుతున్నాను కానీ నన్ను ప్రతి ఒక్కరు చెడ్డగానే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడితే నాకు పని ఏముంది, నాకు డబ్బులు కావాలా, ఎవరిని ఏం చేసి నాకు బాధ లేదని నేను ఇష్టం వచ్చాడు తిరిగిపోయాను. ఈ సిగరెట్ కాల్చుకోండి గంజాయి కాల్చేటప్పుడు ఏమనుకున్నా అంటే ఈ 2 కాల్చున్నాను, మందు తాగుతున్నాను, ఇంకా నాకు మించినోడు ఎవరు లేడని నేను మనసులో అనుకున్నాండి. మీటింగులు జరుగుతాయి, మీటింగుల కాడికి వచ్చింది సార్. మీటింగుల కాడికి వచ్చి మీటింగుల్లో మాట్లాడుతున్నాను. పాస్టర్ గారు కాపాడారండి. పాస్టర్ గారు కాపాడితే అయ్యా మీది ఏ ఊరండి అన్నాడు. ఏదో ఊరు నేను మందుకి వెళ్ళిపోవాలని చూస్తున్నానండి. ఎలా ఖాళీ అవుతుంది, నేను మందుకి వెళ్దాం, మా మిస్సెస్ వచ్చింది, మా మిస్సెస్తో పడలేను, ఆవిడ లోన దిగట్టాను, బయటకు వచ్చానండి. అయితే ఈ జగన్ గారు ఇట్టారు కదండి టయానికి మందుగడ్డ వేస్తున్నారు కదా, అర్జెంట్కి వెళ్దాం అనుకోలేక బయట ఆఫీసారండి. ఆఫీసారని అన్ని టైంలో మళ్ళీ అయ్యగారు వచ్చి ఆఫీసారు. నాకు మళ్ళీ ఈ శాతం తగిలింది రా బాబు నా మనసులో అనుకుని అలాగే చూస్తాను కానీ బాబు మీది ఏ ఊరు అన్నారు. అది కాండ్రకోట అండి అన్నాను. నిన్ను ఎక్కడో చూసానే అన్నారు. నన్ను ఎక్కడా చూడలేదండి, ఏదైనా దెబ్బలాట జరిగితే అక్కడ ఉంటానండి అన్నాను. నువ్వు ఈ రోజున నుంచి నువ్వు దెబ్బలాట కానీ మందుకు కానీ అల్ల బాబు నేను ప్రార్థన చేస్తున్నాను. పెద్ద పెద్ద పాస్టర్లు చూసానండి, చిన్న చిన్నవాళ్ళు కాదండి. నేను పెద్ద పెద్ద డెడ్డీస్ కూడా భయపెట్టే జీతాలు డబ్బులు ఇచ్చుకుంటుండండి. మీరు చేసిన ప్రార్థన నాకు ఏం పని చేస్తుందండి అని నేను అనుకోలేక లేదు బాబు నేను ప్రార్థన చేస్తానండి. ఈయన అర్జెంట్గా అక్కడ నన్ను పెట్టండి, వచ్చి పాంప్లెట్ తెచ్చిచ్చారండి. తెచ్చిచ్చి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు వాళ్ళతో మారిపోతానని ఏయో 4-5 భాషలు మాట్లాడారండి. నేను ఏమనుకున్నానంటే ఇలాంటి భాషలు ఎన్ని చూడలేదు నేను, ఏటి ఇలా చెప్తారు, ఎవరు కొట్టదాసం వాళ్ళు ఇలా చెప్తుంటారని నేను మనసులో అనుకుని అయిపోయింది కదండి అయ్యా నేను వెళ్తానండి. లేదు బాబు ఈ పాంప్లెట్ పట్టుకెళ్ళి ఎవరన్నా ఆపదలో ఉన్నవాళ్ళకి ఇచ్చి నీ వల్ల కూడా స్వస్థపడతాడు దేవుడు. ఇలాంటివి ఎన్ని ఇచ్చుకునేదండి దేశండి, ఇలాంటివి ఉన్నాయని అనుకుని వెళ్ళిపోయానండి. మరసనాళ్ళు వేసానండి, టైం అయిపోతుంది మందికి. నేను ఆటో తొక్కుతానండి, డబ్బులు తీసాను, క్వార్టర్ కొన్నానండి. క్వార్టర్ కొనబోలే మా ఆవిడ అన్నది అదేంటండి పాస్టర్ గారు చెప్పారన్నారు, మళ్ళీ మీరు మందు అవుతున్నారేంటి అన్నారు. పాస్టర్ గారు చెప్పిన వెంటనే మందు మానేయాలంటే అక్కడే మానేయాలా, ఉత్తిగా అలా చెప్తారు, అలాగే అయిపోయిందండి. గ్లాసులో పోసుకున్నాండి, గ్లాసులో పోసుకోబోలే, గ్లాసులో పోసుకునండి ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ మా మిస్సెస్ అనగానే నేను పాస్టర్ గారు చెప్పారు కదా ఇది నిజంగా వాళ్ళు ఎలా తగ్గదండి, రేపు ఏదో చేద్దాం. మందు నీళ్ళ కింద మారిపోయిందండి, మందు నీళ్ళ కింద మారిపోయింది. అస్సలు మందులాగా ఏం లేదండి. అది ఒక్క డ్రాప్ వేసానండి, డ్రాప్ తీసి పక్కన పెట్టానండి, అస్సలు దాన్ని నాకు చూడబుద్ధి లేదండి. ఆ రోజున నుంచి కూడా అండి ఇంకా దేవుడు ఎంత స్వస్థపరిచాడంటే నన్ను ఇంత అంతా కాదండి, ఒక దెబ్బలాట కానీ ఎవరైనా నన్ను గున్నకాడ కానీ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తలేదండి. అసలు ఆ మైండ్ కూడా దాని మీద ఉండలేదండి. దేవుడు అంత స్వస్థపరిచగా ఏంటి పాస్టర్ గారు తెంగరంలాగా ఉన్నారు, ఈ నన్ను బాగానే మార్చారేటని మనసులో అనుకుని ఈయన ఎక్కడ ఉంటారో అని అనుకునండి. ఇలాగ వచ్చానండి. గుర్రం యాకోబుని అడిగానండి,
పలానా పాస్టర్ గారు ఈ లోన్ నుంచి వస్తారా కాపాడారంటే చాలా మంది ఉంటారు కదా ఆ ఒకరితో పని ఏముందని అన్నారండి. వెళ్ళిపోయాక మరుసనాడు కాపాడారండి. సత్యబాబు గారు బాగున్నారా అన్నారు. అయ్యారండి ఒక్క క్షణంలో మారిపోయినండి. మీరు ఏం చేశారో నాకు ఏం అర్థం అవ్వలేదండి. ఏంటండి బాబు మీ ప్రార్థన ఇలా పని చేసిందంటే మీ వల్ల నేనే కాదండి ఇంకా మీ వల్ల చాలా మంది స్వస్థపడతాడండి దేవుడు అన్నారండి. అయితే నేను సాక్షి చెప్తానండి అని 4-5 సార్లు వచ్చానండి. సాక్షి చెప్పలేదండి. ఇక్కడికి వచ్చాను కానండి ఇక్కడ చూశాను వెళ్ళిపోయాను. ఇక్కడికి రావటమే మానేసినండి. రావటం మానేసి ఎక్కడో ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళండి. అక్కడి నుంచి అండి ఇంక ఇబ్బందులు అంటే చిన్న చిన్న ఇబ్బందులు కాదండి, ఇంకా నిజంగా మనిషి చచ్చిపోవాలన్నంత ఇబ్బందులు వచ్చేసాయండి. ఇబ్బందులు వచ్చేసి వేళ ఎలాగైనా సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకోలేక ఎవరో ఎక్కడో దూరం నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో ఆటంకం పరిచేవాళ్ళు, లేకపోతే ఆ టైం ఏదో సాధారణ వచ్చి ఆటంకం పెట్టేస్తుందండి. ఈ వేళ కూడా వెళ్తుంటే ఇప్పుడు పోలీసులు ఆఫీసరండి అక్కడ ఆటని ఎవరికి వెళ్తారో వెనక్కి వెళ్తారు. మీరు ఎన్ని చెప్పిన ఈ వేళ వెళ్ళాలా, వెళ్ళి సాక్షిని చెప్పాలి, సాక్షిని చెప్పిన సాక్ష్యాన్ని పంచాలి ప్రతి ఒక్కరికేనని అనుకుని అర్జెంటుగా, ఎందుకంటే చాలా మేళ తిరిగి వచ్చాయండి. చాలా మేళ తిరిగి వచ్చి ఇక్కడికి రావాలి. ఆటల లైన్లో చూడవాలి. మా మిస్సెస్ అంటుందో ప్రార్థన అయిపోయింది అంటాం. అది కాదు ఈ లైన్, ఈ లైన్కి వచ్చాను మీరు అందరూ ఉన్నారండి. ఎందుకంటే అండి దేవుడు నేను